2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశికి బుధుడు అధిపతి. అటువంటి బుధుడు చాలా బాగున్నాడు. వ్యాపారస్తులకి వ్యాపారం బాగా సాగుతుంది. వ్యాపారంలో మంచి ఆదాయం వస్తుంది. బాగా ఎప్పుడు సంవత్సరంలో సంపాదించలేని సంపాదన అంతా కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఆదాయం ఉంది. కానీ డబ్బులు చేతికి వస్తుంటాయి పేరే, కానీ ఎట్లా కుడి చేతిలోకి వచ్చిన డబ్బులు సెకండ్ ఆగవు, ఏదో ఖర్చు అయిపోతుంది. ఏమనిపిస్తుంది, బాగా సంపాదిస్తున్నాం, బాగుంది, ఖర్చు పెడదాం, అది కొందాం, ఇది కొందాం, ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని గ్రహాలు బాగుండకపోవటం చేత కొన్ని సమస్యలు వస్తాయి. అప్పట్లో చాలామందికి చాలా కోరికలు ఉంటున్నాయి. ఇవాళ ఒక డబల్ కాట్ మంచం ఉందండి, పందిరి మంచంలాగా ఉంది. అదే టేకు మంచం ఉందండి, కనీసం 2 లక్షల రూపాయల టేకు మంచం ఉంది. ఆ కోరిక ఉంటుంది. పోయి ఈ రాశివాళ్ళు ఈ నెలలో ఒక టేకు మంచం కొంటారు. 1,50,000 2 లక్షలు. అది కొని డబ్బులు కట్టంగానే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. మీ నాన్న పడ్డాడయ్యా, కాలు విరిగింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఆపరేషన్ చేయాలి, మరి చాలా ఖర్చు అవుతుంది అంటున్నారు, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసి ఆపరేషన్ చేయాలి, కనీసం 3-4 లక్షలు అవుతుంది అంటున్నారు అని ఫోన్ చేస్తారు. ఈ ఫోను ఇక్కడ మంచం 2 లక్షలు పెట్టి మంచం కొనగానే మాట వస్తుంది. మంచం బయట పెట్టాయా, మా నాన్నకి డబ్బు చేసింది, డబ్బులు లేవు, నా డబ్బులు నాకు కనీసం 2 లక్షలు పెట్టి కొనుక్కున్నా కదా, 25,000 తీసేసుకొని 1,75,000 ఇవ్వవయ్యా. అట్లా జరగదండి, కొన్న తర్వాత ఇచ్చే పని లేదు. పోనివయ్యా, సగం తగ్గించుకొని ఇవ్వయా, అసలు నీకు 2 లక్షలకి 20 రూపాయలు కూడా నేను ఇవ్వను, తీసుకోను, నేను అమ్మటానికి కూర్చున్నాను కానీ నీ దగ్గర రిటర్న్ తీసుకుంటాను, నేను కూర్చోలే, నేను ఇవ్వను, నీకు అక్కర్లే, అది రోడ్డు మీద పారేసిపో అంటాడు. కాదు, రోడ్డు మీద పెట్టి బేరం పెడతానంటే, నా బేరానికి అడ్డం వస్తావా, వాకిట్లో పెట్టబాకపో, వెళ్ళిపో ముందు. చూడండి ఏం పరిస్థితి. ఇంట్లో వాళ్ళ రోగానికి డబ్బులు లేవు, పందిరి మంచం కొన్నావు, డబ్బులు లేవు, తండ్రిని బతికించుకోవాలా, ఈ మంచాన్ని ఏం చేయాలి. చూసేవాళ్ళు అంటారు, ఏమిరా డబ్బులు లేకుండా పందిరి మంచం ఎందుకు కొన్నావురా 2 లక్షలు పెట్టి, ఎందుకంత అహంకారం అంటారు. ఇప్పుడు కోరికలు ఎట్టా ఉన్నాయంటే, కోరరాని కోరికలు ఎక్కువైపోతున్నాయి. ఈ కోరరాని కోరికల వల్ల డబ్బులు ఉంటేనేమో ఆ రకంగా, డబ్బులు లేకపోతే బాధ, ఇవన్నీ కూడా సమస్యలు. ప్రతి వాళ్ళకి సమస్య లేని మానవుడంటూ ఎవరూ లేరు ఇప్పుడు. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇట్లాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చి ఉండవచ్చు ఈ మిథున రాశి వాళ్ళకి. ఇట్లాంటి పరిస్థితులు ఏమిటయా, ఎందుకు వస్తాయి అనేది మనం ఆలోచించుకోవాలి. మనకు సరిపోకుండా వచ్చిన రోజున అంతకుముందు ఎక్కువ సంపాదిస్తే దాన్ని దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు పెట్టుకొని మనం తింటాం. అంతకుముందు వచ్చినవి జాగ్రత్త చేసుకుంటే ఇప్పుడు తింటాం. అప్పుడు వచ్చినవి జలసా చేస్తే ఇప్పుడు ఏమవుతాం. మరి గోడకి కొట్టిన సున్నం వస్తుందా? గోడకి సున్నమే కాదండి, రకరకాల రంగులు వస్తున్నాయి. ఈ రంగులు ఎన్నో ఉన్నాయి. సున్నానికి అయ్యే ఖర్చుకి రంగుకి అయ్యే ఖర్చుకి చాలా తేడా ఉంది. మరి రంగే కాదండి, గోడలు నునుపు రావటం కోసమని మరి ఎన్నో రకాలు చేస్తున్నారు. ఆ రంగు వేస్తే 5-6 సంవత్సరాల దాకా పోదు. ఇట్లాంటి మిడిమేళం అయినటువంటి ఖర్చులు అంటే అన్ని విధాలా ఉంటే చేసుకోవచ్చు. మన స్తోమత ఎంత, మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి. ఏమండి, నువ్వు మహా తింటే 2 గిద్దెల బియ్యపన్నం కూడా తినవు, గిద్దెడు బియ్యపన్నం తింటావు. విపరీతమైన ఆశ గలవాడు ఏం చేస్తాడు, 1/2 కిలో బియ్యపన్నం వండుతాడు. 1/2 కిలో బియ్యం వండుతావా, తినలేవుగా. అట్లాగే నీ డబ్బులతో, నీ సంపాదనతో ఏ రకంగా అయితే బతకగలవు అనేది ఆలోచించుకోకుండా విపరీతమైన ఆశలు పడి పక్కవాళ్ళు చూసి, ఇప్పుడు పులికి మచ్చలు ఉన్నాయట, ఆ పులిలాగా ఉండాలని ఒక వాతలు పెట్టుకున్నట్ట. ఆ వాతలు పెడితే పులి మచ్చలు వస్తాయా? మరి ఇట్లాంటి పనులు చేయటం వల్ల మనం చాలా బాధలు పడుతున్నాం. ఎంత డబ్బు వచ్చినా ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి, భగవంతుడికి నివేదన పెట్టాలి. అన్నం వండిన తర్వాత
దేవుడికి నివేదన పెడతాం. ఆ నివేదనను ఏమంటారు? అన్నం వండాం, పప్పు, కూర, పచ్చడి అన్నీ చేసాం. అన్నీ పళ్ళల్లో పెట్టుకొని దేవుడి దగ్గర దీపారాధన చేసి పూజ చేసి నివేదన పెడతాం. నివేదన అనే పదానికి అర్థం ఏమిటో తెలియాలి. ఆ నివేదన దేవుడికి పెట్టానయ్యా, దేవుడికి పెట్టిన తర్వాత నేను తిన్నాను. దేవుడికి పెట్టడానికి నీకు వల్ల కాదు. దేవుడు నీకు పెట్టాడు, నువ్వు దేవుడికి ఏం పెడతావు? కాబట్టి అర్థం ఏంటంటే దేవుడికి చూపించాయా, నువ్వు ఇస్తే నేను బతుకుతున్నా, ఇదిగో నువ్వు ఇచ్చింది మొత్తం నువ్వు చూపించా, నేను తినబోతున్నాను. మళ్ళీ ఎప్పుడు కూడా ఇట్లా అయ్యి నీవు కళ్ళతో చూసిన తర్వాత ఆ పదార్థానికి మంచి రుచి వస్తుందిట, నాకు మంచి జ్ఞానం కలుగుతుందిట, నిన్ను పూజించాను, నీవు ఇచ్చిన దాన్ని చూపించి నేను చేసుకుంటున్నా. కాబట్టి నాకు ఎప్పుడు కూడా మేలు కలిగేట్టుగా సుఖంగా బతికేటట్టుగా చూడమని చూపించుకొని భోజనం చేస్తే మనకు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు. దేవుడు నివేదన అంటే అర్థం ఏంటంటే నీకు లోపల ఉండేటువంటి బాధని ఆవేదన అంటారు. నివేదన అంటే దేవుడు చెప్పుకోవటమే నివేదన. అటువంటి నివేదన చేసి మనం చేసుకుంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉన్న తేడాలు వివాహం కావటానికి కానీ, వ్యాపారం అక్కడ తప్పితే చదువుకు కానీ దేనికి కూడా మంచి సమయం కాదు. డబ్బులు వస్తున్నాయి, ఆ వచ్చిన డబ్బులు పోగొట్టుకోకుండా కాపాడుకోవాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని మీరు జాతకం ద్వారా నడిస్తే మీకు బాగుంటుంది. స్వస్తి.